కార్తీక్, దీప రిసెప్షన్ కావడంతో ఇంట్లో వాళ్ళందరూ రెడీ అయ్యి వాళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ చక్కగా రెడీ అయ్యి వస్తూ ఉంటే ఇక వాళ్ళని చూసిన శౌర్య అమ్మ నాన్న ఎలా ఉన్నారు అత్త అని స్వప్నని అడుగుతూ ఉంటుంది. ఇక స్వప్న అయితే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారని మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక శౌర్య అయితే వాళ్ళిద్దరిని ఫోటో తీయని అడుగుతూ ఉంటుంది. ఇక మంచి మాట చెప్పే శౌర్య, నేను అసలు ఆ విషయమే మర్చిపోయినానని కార్తీక్, దీపని ఫొటోస్ తీస్తూ ఉంటుంది. ఇక శౌర్య కూడా వాళ్ళ అమ్మా నాన్నతో నిలబడి ఫోటో తీసుకుంటుంది. ఇక అనసూయ, కాంచన అయితే కార్తీక్ని, దీపని చూసి ముచ్చటైన జంట, ఫంక్షన్ నుంచి రాగానే పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీయాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక కాశీ అయితే అక్క, బావ ఫంక్షన్ టైం అవుతుంది, మీరిద్దరూ ఆ పూల డెకరేషన్ చేసిన కారు ఎక్కండి అని చెప్తూ ఉంటాడు. ఇక దీప అయితే ఇదంతా ఎందుకు కాశీ, ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు అని తను చెప్తూ ఉంటే ఇక కాశీ అయితే ఈరోజు మీ రిసెప్షన్ అక్క, అంటే మాకు పండగ రోజు, ఈరోజు మీరు ఏం మాట్లాడకూడదు, మేమేది చెప్తే అది వినాలి అని చెప్తూ ఉంటాడు. ఇక దీప, కార్తీకు ఆ కారు ఎక్కి ఫంక్షన్ హాల్కి బయలుదేరుతూ ఉంటారు. ఇక కాశీ ఫంక్షన్ హాల్ని చాలా అందంగా డెకరేట్ చేయిస్తాడు. దీప, కార్తీకుల రిసెప్షన్ అని వాళ్ళిద్దరి ఫొటోస్తో ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక ఒక్కొక్కరుగా గెస్టులు అక్కడికి వస్తూ ఉంటారు. ఇక కార్తీక్ వాళ్ళ నాన్న శ్రీధరు కావేరిని తీసుకొని ఫంక్షన్ హాల్కి వస్తూ ఉంటాడు. ఇక వాళ్ళని చూసిన దాసు, మీరు రారనుకున్నాను బావగారు, వచ్చినందుకు చాలా సంతోషం అని చెప్తూ ఉంటాడు. ఇక శ్రీధర్ అయితే ఏం చేద్దాం, నీ కొడుకు కోడలు వచ్చి పిలిచారు, రాక తప్పలేదు అంటుంటే అలా అంటారేంటి బావగారు, నా కొడుకు కోడలు అని చెప్తున్నారు, మీ కూతురు అల్లుడు అని చెప్పచ్చుగా, చాలా సంతోషంగా ఉంటుంది అని అంటుంటే ఇక శ్రీధర్ అయితే కోప్పడుతూ ఎవరెట్టిపోయినా పర్వాలేదు, మీ సంతోషాలు మీకు కావాలి అని తనని అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అక్కడికి వచ్చిన స్వప్న వాళ్ళ అమ్మని చూసి ఏంటమ్మా నాన్న మారడా అని అంటూ ఉంటుంది. ఇక కావేరి అయితే ఆయన మీ నాన్నగారు, కాస్త మర్యాద గౌరవం ఇచ్చి మాట్లాడడం నేర్చుకో అని కోపంగా అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక నేనేమన్నానని అలా మాట్లాడుతూ ఉంది అని అనుకుంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న కార్తీక్ అయితే అందరి ముందు అలా మాట్లాడకూడదు స్వప్న, ఇంట్లో ఎలా మాట్లాడుకున్నా పర్వాలేదు, మేమందరం ఉన్నాం కదా, అందరి ముందు మీ నాన్ననంటే మీ అమ్మ ఫీల్ అవుతుంది కదా, ఇంకెప్పుడు అలా మాట్లాడుకో అని అంటూ ఉంటాడు. ఇక స్వప్న కూడా అలాగే అన్నయ్య అని చెప్తూ ఉంటుంది. ఇక కాశీ అయితే ఫంక్షన్కి టైం అవుతుంది బావా, గెస్టులందరూ వచ్చేసారు, మనం వెళ్ళడమే ఆలస్యం, రండి వెళ్దామని కార్తీక్ని, దీపని తీసుకొని ఫంక్షన్ హాల్ లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.